వెలుగు దినపత్రిక చూద్దాం. సర్కారు బడుల్లో తగ్గుతున్న పిల్లలు 10 ఏళ్లలో 8.4 లక్షల మంది స్టూడెంట్స్ తగ్గుదల. 2014లో 24.85 లక్షలు, ప్రస్తుతం 16.51 లక్షలే. గవర్నమెంట్ లోకల్ బాడీ స్కూళ్లలో ఏటా పడిపోతున్న అడ్మిషన్లు. కరోనా టైంలో వచ్చిన 3.5 లక్షల మంది వాపస్. యూడైస్ లెక్కల్లో వెల్లడి. అడ్మిషన్ల పెంపుపై దృష్టి పెట్టాలని విద్యాశాఖ ఆఫీస్. ఎవరి దగ్గర ఉందే విద్యాశాఖ? బొందలు పెట్టుకోమను ఆ విద్యాశాఖ మంత్రి తీసుకోబోయారు. సర్కారు బడుల్లో ఏటా తగ్గుతున్న పిల్లల సంఖ్య. ఎట్లా పెరుగుతారు మరి సర్కారు బడుల్లో పిల్లల సంఖ్య? ఈ ప్రైవేట్ కాలేజీలని ఈ దొంగలేనాయే, ప్రైవేట్ కాలేజీలను అన్ని నియంత్రించే ఈ దొంగలేనాయే. ఇప్పుడు సర్కారు బడుల్లో బేసిక్ ఫెసిలిటీస్ ఉంటే, కనీసం టాయిలెట్ పోనీకి బాత్రూమ్లు శుభ్రం ఉంటే, అక్కడ పరిసరాలు శుభ్రంగా ఉంటే ఏ తల్లిదండ్రులైనా కూడా వాళ్ళ పిల్లల్ని వేయాలనుకుంటారు. ఇప్పుడు ఎందుకు వేయాలనుకోవట్లేదు? ఇజ్జత్. డబ్బులు లేకుండా కూడా అప్పు చేసి మరి ఫీజులు కట్టి మరి ప్రైవేట్ స్కూళ్ళలో పిల్లల్ని ఎందుకు చదివిస్తారు తల్లిదండ్రులు? ఇజ్జతికి. ఎందుకంటే ఇక టాయిలెట్లు కూడా కనీసం ఫెసిలిటీ లేని చోటుకి ఏ తల్లైనా ఆమె బిడ్డను పంపాలనుకుంటుందా? ఎదిగిన బిడ్డను టాయిలెట్లు కూడా బేసిక్ ఫెసిలిటీస్ లేని ఒక గవర్నమెంట్ స్కూల్కి పంపాలని ఏ తల్లైనా అనుకుంటుందా? కొన్ని వేల సంఖ్యలో ఉన్నాయి ఈడ కనీసం బేసిక్ ఫెసిలిటీస్ లేని పాఠశాలలు. మరి తగ్గకపోతే ఏమవుతుంది? తగ్గకపోతే ఏమవుతుంది చెప్పుండ్రిగా. ఎందుకు ఉంటది? వీళ్ళు అసలు ఆ బేసిక్ ఫెసిలిటీస్ అన్ని గవర్నమెంట్ స్కూళ్ళలో పెట్టి గవర్నమెంట్ స్కూళ్ళను కార్పొరేట్ ఆ స్కూళ్లకు తగ్గట్టు ధీటుగా తీర్చిదిద్దితే ఎంత అద్భుతంగా ఉంటది. రారా మీరు ఆలోచించుర్రి. నేను చాలాసార్లు చెప్పిన, గవర్నమెంట్ స్కూళ్ళకు బర్రెలు వస్తాయి, పందులు వస్తాయి, కుక్కలు వస్తాయి, ఇవన్నీ వస్తాయి. మనం ఏమైనా ఒక ప్రైవేట్ స్కూల్లో చూస్తామా? అట్లా బర్రెలు, కుక్కలు, పందులు రాగా చూస్తామా? మళ్ళీ ఈ కుక్కలు ఇవన్నీ పిచ్చి కుక్కలు, మనుషులను చంపే కుక్కలు ఇవన్నీ కూడా ఏడుంటాయి గవర్నమెంట్ స్కూళ్ళల్లో, గవర్నమెంట్ హాస్పిటల్లల్లో, మన గవర్నమెంట్ ఆఫీసర్లల్లో, వీటిలనే ఉంటాయి. బేసిక్ ఫెసిలిటీస్ వీళ్ళు ఇవ్వకుండా ఏటా స్కూళ్ళలో పిల్లల స్ట్రెంత్ తగ్గిపోతా ఉంది అని అంటే మా తగ్గదా? రేవంత్ రెడ్డి గారు మనవడు ఏడ చదువుకుంటుండు, కేసీఆర్ గారు మనవడు ఏడ చదువుకుండు, ఇక్కడ ఉన్న 119 మంది ఎమ్మెల్యేల మనవాళ్ళు ఏడ చదువుతున్నారు, ఇక్కడ ఉన్న ఎంపీల యొక్క 16 మంది గెలిచిరు కదా, 16 మందిలో ఈ 16 మంది కొడుకులు ఏడ చదువుకున్నారు? వీళ్ళందరూ కార్పొరేట్ స్కూళ్ళకు, కాన్వెంట్ స్కూళ్ళకు పోతారు. వీళ్ళకేం తెలుస్తుంది మరి? గవర్నమెంట్ స్కూళ్ళల్లో బాధలు ఎట్లుంటాయి, ఇబ్బందులు ఎట్లా ఉంటాయి వీళ్ళకేం తెలుసు? పురుగు పూసి ఉంటుంది తెలుసా గవర్నమెంట్ స్కూళ్ళల్లో? షీదులు ఉంటాయి గవర్నమెంట్ స్కూళ్ళల్లో. ఎల్లకెళ్ళి పాము వస్తుందో తెలియదు, ఎల్లకెళ్ళి పురుగు వస్తుందో తెలియదు, ఎల్లకెళ్ళి జర్రి వస్తుందో తెలియదు. ఇది గ్రౌండ్ రియాలిటీ గవర్నమెంట్ స్కూళ్ళలో. వానకాలం వచ్చిందంటే షీద్ ఎక్కువైతే ఆ షీదులకించి ఏం వెళ్ళేది తెలియదు. గవర్నమెంట్ స్కూళ్ళలో పరిస్థితి గట్లుంటది. ముఖ్యమంత్రి గారు నేను గవర్నమెంట్ బల్లనే చదువుకున్నా అని చెప్తాడు కదా జిల్లా పరిషత్లో. మరి జిల్లా పరిషత్లో చదువుకున్న స్ట్రెంత్ ఎందుకు పడిపోయింది చెప్పవు? విద్యాశాఖ నీ దగ్గరనే ఉంది కదా అంటే బాధపడతారు. అంటే ఇప్పుడు వీళ్ళందరూ ముచ్చట గదే కదా. ఇప్పుడు వీళ్ళందరి రాజకీయ నాయకులు, మనవాళ్ళు, పిల్లలు వీళ్ళందరూ ఎడ చదువుతారు? ప్రైవేట్, మొత్తం కార్పొరేట్, హై క్లాస్ అనమాట. వీళ్ళకెట్లా తెలుస్తుంది గవర్నమెంట్ స్కూళ్ళల్లో బాధలు ఏమున్నాయని? ఈ శతమొఖాలకేం తెలుస్తుంది? ఈ సన్నాసులకేం తెలుస్తుంది? పిల్లల్ని ఎప్పుడన్నా వాళ్ళ మనవాళ్ళను, వాళ్ళ పిల్లలను గవర్నమెంట్ బడికి పంపిస్తే ఆ నొప్పి, ఆ బాధ వీళ్ళకి తెలుస్తుంది. పురుగు ఊసి ఏముంటది, షీదొచ్చులు ఏముంటది, కుక్కలు ఎట్లా ఉంటాయి, మా పిల్లలతో పాటు గవర్నమెంట్ స్కూల్లో పిచ్చి కుక్కలు ఎట్లా ఉంటాయి, కనీసం టాయిలెట్ ఫెసిలిటీస్ లేని ఆ పాఠశాలలకు ఎదిగిన నా బిడ్డను ఎట్లా పంపాలని ఒక తల్లి బాధ, ఇవన్నీ వీళ్ళకెట్లా తెలుస్తాయి ఈ రోతమాసిన వాళ్ళకు? అంటే ఎందుకు మాటలు అంటే పన్ను కడుతున్నాం కదా. ఒక మాట నేను జారి తిట్టినా కూడా, ఇప్పుడు ఇక్కడ ఒక మాట నేను అన్నా కూడా, పన్ను కడుతున్నాం కదా, ప్రతి రూపాయి చెల్లిస్తున్నాం కదా. ఇప్పుడు గవర్నమెంట్ టీచర్లకు జీతాలు ఇస్తున్నది ప్రభుత్వమే కదా. ఆ బేసిక్ ఫెసిలిటీస్ మరి స్టూడెంట్స్ కు ఏర్పాటు చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంటుంది కదా. ఈ సమాజంలో నిజంగా గవర్నమెంట్ టీచర్ కున్న వాల్యూ, ఆ గవర్నమెంట్ టీచర్ చేత పాఠాలు చెప్పించుకోబడుతున్నా, గవర్నమెంట్ టీచర్ పాఠాలు చెప్తుంటే వింటున్నా పిల్లలకి ఎందుకు లేదు వాల్యూ? ఒకసారి మీరు ఆలోచించాలి. అసలు ఏ వాల్యూ లేదే ప్రైవేటు పాఠశాలల టీచర్లకు. మరి ప్రైవేటు పాఠశాలలకు పోయే పిల్లలకి ఎట్లా పెరిగింది ఇంత వాల్యూ? ఎట్లా పెరిగింది? సొసైటీలో ఎంత దారుణం చూడు, ఎంత అధ్వానం చూడు. విలువగల్లోళ్ళు పాఠాలు చెప్తున్న గవర్నమెంట్ టీచర్లు అంత విలువగల్లోళ్ళు పాఠాలు చెప్తుంటే గవర్నమెంట్ పిల్లలకేమో వాల్యూ విలువలేను. అంటే వాళ్ళ స్థాయి కొంచెం తక్కువ ఈ సమాజంలో గవర్నమెంట్ టీచర్లతో కంపేర్ చేస్తే. అట్లాంటి ప్రైవేట్ టీచర్లు పాఠాలు చెప్తా ఉంటే ప్రైవేట్ పిల్లలకు మాత్రం మొత్తం ఎక్కడ లేనంత విలువ, ఎక్కడ లేనంత గొప్ప స్థాయి. ఎట్లా వచ్చిందంటే ఆ ఫెసిలిటీస్ లేవు, ఆ బేసిక్ నీడ్స్ ఏమైతే అవి అందియదు ప్రభుత్వం. వాళ్ళకి వాల్యూ ఏడు ఉంటుంది? మాసిపోయిన బట్టలు వేసుకొని మా బిడ్డలనేమో బతుకులు అట్లా చేసేసింది. ఇప్పుడు ఈ ప్రైవేట్ పాఠశాలలో పోయేటోళ్ళందరూ కూడా మళ్ళీ కోటీశ్వర్లు అంటే కాదు, అప్పు చేసి మరి ఇజ్జతిమే సవాలు పోతా ఉన్నారు. వీళ్ళు తప్పక పంపాలంటే నేనేమంటా అంటే పెద్దగా ఇప్పుడు సర్కారు బడుల్లో తగ్గుతున్న పిల్లల సంఖ్య అని వచ్చింది. ఇప్పుడు సర్కారు బడుల్లో స్ట్రెంత్ పెంచాలని గవర్నమెంట్ చెప్తా ఉంటది ఎప్పటికప్పుడు. ముఖ్యమంత్రి చెప్తాడు, వీళ్ళందరూ చెప్తారు, రాజకీయ నాయకులు కూడా వీళ్ళందరూ మాట్లాడతారు, కలెక్టర్లు చెప్తారు, అందరు చెప్తారు. మరి వీళ్ళందరు పిల్లలు పోతారా? వీళ్ళందరి పిల్లలు ఆ సర్కారు బడులలో పోతారా? పోరు కదా. మనము శాసన మండలిలో మాట్లాడేటప్పుడు ముఖ్యమంత్రి గారే భయపడ్డారు అననీకి. గవర్నమెంట్ టీచర్లందరూ కూడా మీ పిల్లల్ని గవర్నమెంట్ పాఠశాలలో చదివించాలని అననీకి భయపడ్డాడు. భయం ఎందుకు? చదివించమని కదా.
ఎందుకన్నారంటే అప్పుడేమంటారు టీచర్లు, మరి నీ మనవన్ని ఏడ చదివిపిస్తున్నావు అంటారు. సింపుల్. రేవంత్ రెడ్డికి మనసు ఒప్పదు, ఆయన మనవన్ని జిల్లా పరిషత్ స్కూళ్ళలో పంపడి. ఎవరికి ఒప్పదు మనసు వీళ్ళందరికీ. కానీ మనం మాత్రం గవర్నమెంట్ బల్లలకే పోవాలి, బేసిక్ ఫెసిలిటీస్ లేని గవర్నమెంట్ బల్లలోనే మనం చదువుకోవాలి. వీళ్ళేమో కాన్వెంట్ కార్పొరేట్ స్కూళ్ళలో వీళ్ళు పోతారు. జస్ట్ బస్సులో వీళ్ళ మనవళ్ళు వీళ్ళ పిల్లలు జస్ట్ ఇట్లా బస్సు వస్తే ఇంటి ముంగట ఆ బస్సు ఇట్లా వచ్చిందంటే బస్ చిటుక్కుని ఎక్కాలి, ఎక్కిన తర్వాత అట్లా పట్టుకున్న పోవాలి, 2 గేమ్స్ ఆడుకోవాలి, ఒక క్లాస్ వినాలి, కొంత ఫోన్లో ఏమన్నా ఉంటే అది హై క్లాస్ ఆపరేట్ చేయాలి, ఐఫోన్లో కథ మళ్ళీ బస్ వస్తుంది ఎక్కినా. లంచ్లో ఇంత వెజిటేబుల్స్ అవి పెడితే ఇట్లా లైట్గా తినాలి. ఇది వీళ్ళ పిల్లలు మనోళ్ళు ఏమో గవర్నమెంట్ బడికి పొద్దున గంట కొట్టంగా నురకాలి, బత్తసా చేసుకొని పోవాలి. పోయిన తర్వాత ఇక ఆడ ఆయన 11:30 అట్లా ఏమన్నా టాయిలెట్ కు బ్రేక్ ఉంటే పోవాలి, టాయిలెట్స్ ఉండవు కదా, గోడవతల దుంకి పోయాలి. పోసిన తర్వాత ఇటు రావాలి, మళ్ళా వచ్చిన తర్వాత చేతులు కడుక్కోనికి ట్యాప్ కూడా ఉండదు, ఇట్లా బట్టలకు రుద్దుకోవాలి. మధ్యాహ్నం అన్నం పెడతారు, ఇక అప్పుడప్పుడు పురుగుల అన్నం, అప్పుడప్పుడు నీళ్ళ కూర పెడతారు. నీళ్ళ కూర చారు కాదు, మళ్ళా కూరలో నీళ్ళు లేకుంటే చారుల అధ్వానం. ఇక దానికోసం పడిగాపులు కాయాలి, లైన్లో నిలబడాలి. వేయమంటే ఆ వంట ఉండే అమ్మమ్మ నాయనమ్మ వాళ్ళకు వేయలేరు, 1 గంట అయితే సాలిపో బిడ్డ అంటారు. ఇంత సాలి అంటే కడుపుకు తినాలి. మాకు గేమ్స్ ఉండవు, పర్టికులర్ గా ఒక స్పెషల్ పీటీ సార్ ఉండడు. ఓ పీటీ సార్ లేకపోతే ఏముంటది? ఇంకా ఇవన్నీ గవర్నమెంట్ స్కూళ్ళలో పరిస్థితులు. మళ్ళీ మేమందరం గవర్నమెంట్ బల్లలకే పోవాలి, వీళ్ళ పిల్లలేమో ప్రైవేటు కార్పొరేట్ స్టైల్లో పోతారు. ఎస్, నేనేమంటున్నా అంటే మా పిల్లలందరినీ గవర్నమెంట్ బల్లో చదవమని చెప్పే ప్రభుత్వం ఆ గవర్నమెంట్ బడుల్లో బేసిక్ ఫెసిలిటీస్ ని ఏర్పాటు చేసిన తర్వాత, మా ఆడబిడ్డలకు కనీసం టాయిలెట్స్ కట్టించిన తర్వాత మాట్లాడారా? మీ బిడ్డలనైతే మీ మనవాళ్ళనైతే పంపుతారా అట్లా?